హాయ్ హాయ్ హలో అందరికీ. ఈరోజు మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం. నేను సుమిత్ర కూతుర్ని కాదని ప్రూవ్ చేయాలనుకుంటున్నారు కదా మీరందరూ. దాసుతో అంటుంది జ్యోత్స్న ఒక కథ చెప్తాను, నాకేం వద్దు నాన్న, ఇప్పటికే మతిపోతుంది అంటుంది జ్యోత్స్న. కథలకే మతిపోతే నిజాలకు ఏమైపోతావు అంటాడు దాసు. లోకంలో ప్రతి ఆడపిల్లకు మంచి తండ్రి ఉన్నాడు, నాకు ఈ కర్మేంటి నాన్న అంటుంది. నిజమే జ్యోత్స్న, నువ్వు మాట్లాడుతుంటే నా మనసులో మాట చెప్తున్నట్టే ఉంది. నాది 1,00,00,000 మందిలో ఒక్కరికుండే జాతకం. నేను పని మనిషికి పుట్టిన యజమానిగా బతుకుతున్నాను. అమ్మ బతికుంటే నా వైభవం చూసి ఎంత సంతోషపడేదో. అందుకే అంటారు, ఆడపిల్లలకి తల్లి ఇచ్చే భరోసా తండ్రి ఇవ్వలేడు అంటారు అంటుంది జ్యోత్స్న. ఇప్పుడు నీకు దొంగ ఏడుపులు అవసరమా అంటాడు దాసు. నువ్వు ఎంత ఏడ్చినా నువ్వు అనుకున్నదైతే జరగదమ్మా అంటాడు దాసు. మొదటి శిక్ష మీ అమ్మకు పడాలి, ఎందుకంటే బిడ్డల్ని మార్చింది కాబట్టి. రెండవ శిక్ష నీకు పడాలి, నువ్వు నిజం దాచావు కాబట్టి. ఇన్ని సంవత్సరాల నుంచి నిజం దాచావు కాబట్టి నీకు శిక్ష పడాలి అంటుంది జ్యోత్స్న. తప్పు చేశానని నన్ను శిక్షించడానికి ఏ రకంగా అయితే లేదు అని చెప్తుంది జ్యోత్స్న. సొసైటీలో నేను దశరథ కూతుర్ని, దాసు కూతుర్ని నేను భరించలేను అంటుంది జ్యోత్స్న. చూడు జ్యోత్స్న, నీకు తల్లి చచ్చిపోయింది, అయినా అమ్మ అనే పిలుపు చావలేదు. పెంచిన తల్లి రూపంలో ఆ పిలుపు ఇంకా బతికే ఉంది. దీపకి తల్లి బతికే ఉంది, కానీ అమ్మ అనే పిలుపు లేదు. ఈ జన్మలో చేసిన పాపాలన్నీ ఈ జన్మలోనే కడుక్కోవాలి అమ్మ దాసు జ్యోత్స్నతో చెప్తాడు. అమ్మా నాన్న పిలుపు లేకుండా బ్రతుకుతున్న దీపకు అమ్మా నాన్నని ఇవ్వాలి. నువ్వు చేసిన పాపాలన్నీ వాళ్ళకి తెలియాలి, తెలిస్తే ఉండనిస్తారా, ఊరేస్తారు అంటుంది. నేను బతిమలాడుకుంటాను దాసు, మా అమ్మే నన్ను అడిగి ఇస్తుందనుకో, ప్లీజ్ నాన్న నన్ను కాపాడు మా దాసుతో అంటుంది. మా అమ్మే నన్ను అడిగిస్తుందనుకో, కాపాడు నాన్న అని ప్లీజ్ అడుగుతుంది. ఒక్కసారి ఆలోచించు నాన్న, భార్య చచ్చిపోయింది, కూతుర్ని చంపుకుంటావా? నా తల్లి నన్ను క్షమించేది. నాన్న ప్లీజ్ నాన్న నన్ను సేవ్ చేయి చూడు అంటుంది. జ్యోత్స్న, నువ్వు ఎప్పటికీ నా కూతురుగానే ఉంటావు, అలా జరగదు అంటాడు దాసు. నీకు ఇచ్చిన టైం అయిపోయింది, నిజం తెలవాల్సిన టైం వచ్చింది, ఇంకా వెళ్ళు జ్యోత్స్నాను. ఇలా జ్యోత్స్న దాసుల సంభాషణ అయితే ఈ రోజుతో ముగుస్తుంది. ఇంట్లో ఏమన్నా గొడవలు జరుగుతున్నాయా కాంచన అంటుంది. అలాంటివి ఏమీ లేవు అక్క అని అంటుంది. కార్తీక్, దీపక్ ఏమైంది? ఏం కాలేదమ్మా, అలా అంటావు, ఏడుస్తూ వెళ్ళిందిరా. మీరిద్దరూ ఏదైనా మాట అనుకున్నారా? అదేం లేదు, అది చిన్నప్పటి నుంచి అంతే, అన్నిటికీ అలగడమే. మాట కంటే కోప్పడుతుంది, లేదంటే బాధపడుతుంది. అలాంటిది ఏమీ లేదు పెద్దమ్మ అంటాడు కార్తీక్. సుమిత్రత గురించి బాధపడుతుంది. అయ్యో, ఆ బాధ మా అందరికీ ఉంది. సొంత వాళ్ళ మేము మాకంటే ఎక్కువ తనకెందుకు ఉంటుంది? మేము సర్ది చెప్పుకొని ధైర్యంగా ఉంటున్నాం. దీపక్ ఏమైందిరా అంటుంది కాంచన. మనకు అత్త సొంత మనిషి, దీపకు సొంత తల్లి, తనకంటే ఎక్కువ ఎవరు బాధపడతారు మనసులో అనుకుంటాడు కార్తీక్. అక్క, దీపను పిలువు, వడ్డించమని చెప్పు. కడుపుతో ఉన్న ఆడవాళ్ళు తొందరగా భోజనం చేసి తొందరగా పడుకోవాలి అంటుంది కాంచన. పెద్దమ్మ, ప్లేట్లో భోజనం పెట్టి తీసుకురా అంటాడు కార్తీక్. ఇప్పుడు నువ్వు తీసుకెళ్ళి దీపకి తినిపిస్తావా? నా కోడలు రాది, ఎలా వదిలేస్తానో అంటుంది కాంచన. ఆడదానికి అత్తింట్లో ఏదైనా కష్టం వస్తే చెప్పుకోవడానికి పుట్టింటికి వెళ్తుంది. దానికి అత్తిల్లు పుట్టిల్లు రెండు ఇవే. అత్తనైనా అమ్మనైనా నేనే అంటుంది కాంచన. శౌర్య, ఇటురా, నువ్వు మీ అమ్మకి భోజనం ఇచ్చి తినమని మా అమ్మకి ఏమైంది అని అంటుంది శౌర్య. ఏం కాలేదే, ముందు నువ్వు తీసుకెళ్ళి ఇవ్వు అని అంటుంది కాంచన. శౌర్య, అమ్మ భోజనం తిను అంటూ దీపకి భోజనం ఇస్తుంది. నువ్వెందుకు తెచ్చావమ్మా? నాన్నమ్మ తీసుకెళ్ళమంది అంటుంది శౌర్య. నేను తర్వాత తింటాను, నేను
కదా, నేను తర్వాత తింటాను కదా అని ప్లేట్ పక్కకు పెట్టేస్తుంది. తిను అని శౌర్య అంటుంది. ప్లేట్ని కింద పారేస్తుంది కోపంగా దీప. అమ్మ తిట్టింది అని ఏడుస్తూ వెళ్ళిపోతుంది శౌర్య. దీప వాళ్ళ పెద్దత్త వచ్చి నేను చచ్చిపోతాను అన్న మాట నీ నోట్లోంచి ఎలా వచ్చింది అని అడుగుతుంది. ఈ మాట నువ్వు ఎవరితో అన్నావో తెలుసా? నీ కూతురితో. నేను వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను. ఏమైంది ఇలా ఉన్నావు అని అడుగుతుంది. ఏం లేదు అత్తయ్య అంటుంది దీప. ఏమైంది దీపకి అని అందరూ అయోమయంలో అయితే ఉంటారు. జ్యోత్స్న ఎక్కడికి వెళ్ళావు దశరథ అడుగుతాడు. ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళాను. నీ ఫ్రెండ్కి ఫోన్ చేసి ఇవ్వు, నేను మాట్లాడతాను అంటాడు దశరథ. ఏంటి డాడీ కొత్తగా? నువ్వు కొత్తగా ఏంటి? నువ్వు ఏం చేస్తున్నావు నీకు తెలుస్తుందా? దశరథ సీరియస్గా అంటాడు. దశరథ ఏమైంది అంటూ శివనారాయణ వస్తాడు. పేరెంట్స్ ఇచ్చిన ఫ్రీడమ్ని చనువుగా తీసుకోవద్దు అంటాడు దశరథ. బయటకి వెళ్ళేటప్పుడు మీతో చెప్పి వెళ్ళలేదు, అదే నేను చేసిన తప్పు అంటుంది జ్యోత్స్న. అదేమైనా చిన్న తప్ప? కూతురు మీద అంత గట్టిగా అరుస్తున్నావేంటి దశరథ అంటుంది పారిజాతం. చెప్పకుండా బయటకి వెళ్ళింది తప్ప కాదా అని అడుగుతుంది. తప్పు కాదు, నువ్వు చెప్పు పిన్ని పారిజాతాన్ని అడుగుతాడు. ఎప్పుడు బయటికి వెళ్ళటం వేరు ఈరోజు వెళ్ళడం వేరు అంటాడు దశరథ. ఇంట్లో ఎవరూ లేరు, సుమిత్రను ఎవరు చూసుకుంటారు? నేనున్నాను కదా. నీరసంగా ఉందని నిద్రపోయింది. ఏమైనా పెట్టావా పిన్ని? నువ్వు ట్యాబ్లెట్లు టైం టు టైం ఇవ్వాలి, నువ్వు ఇచ్చావా పిన్ని అని అడుగుతాడు దశరథ. కాదు, నేను ఇవ్వలేదు అని అంటుంది పారిజాతం. పడుకున్న మనిషిని లేపి ఎలా ఇవ్వాలని ఇవ్వలేదు అంటుంది. తప్పు పిన్నిది కాదు, నా కూతురిది. ఎవరూ లేనప్పుడు అయితే ఎవరో ఒకరు చూసుకోవాలి. వెళ్ళి వాళ్ళ అమ్మని జ్యోత్స్న చూసుకోవాలా లేదా? అవును దశరథ, నువ్వు చెప్పేది నిజమే. సుమిత్రనే జ్యోత్స్నానే చూసుకోవాలి పారిజాతం తడబడుతూ చెప్తుంది. తనకి కన్నతల్లి కంటే ఫ్రెండ్స్ ఎక్కువైపోయారు. ఇంట్లో ఎవరూ లేరు, ఏం చేయాలి? నువ్వు తల్లి దగ్గరికి వెళ్ళాలి, మాట్లాడాలి, ట్యాబ్లెట్స్ వేయాలి, డస్ట్బిన్లో వేయడం కాదు అని అంటాడు దశరథ. నువ్వు నన్ను పరాయిదానిలా చూస్తున్నావు డాడీ అంటుంది జ్యోత్స్న. మార్నింగ్ హాస్పిటల్ వెళ్ళేటప్పుడు నాకు చెప్పి తీసుకెళ్లారా? చెప్పకుండా తీసుకెళ్లారు. అంత అవసరం ఏంటి? కానీ దశరథ జ్యోత్స్న అడుగుతుంది. మీ అమ్మను బ్లడ్ క్యాన్సర్ నుంచి బయటపడాలంటే దానికి సొల్యూషన్ నువ్వే అని తెలిసి కూడా మళ్ళీ అడుగుతున్నావు. నువ్వు ఇంట్లోంచి వెళ్ళిపోవడానికి ఎన్నిసార్లు ట్రై చేశావు? అందుకే నీకు చెప్పకుండా తీసుకెళ్లాల్సి వచ్చింది. మరి నా మీద ఇంత నెగిటివ్ ఒపీనియన్స్ పెట్టుకున్నావేంటి డాడీ? మా ఫ్రెండ్ దగ్గర కూడా మమ్మీ గురించే బాధపడ్డాను అంటుంది జ్యోత్స్న. ఎవరైనా తల్లి చనిపోవాలని కోరుకుంటారా? నువ్వు కోరుకుంటున్నావేమో, ఏం నటిస్తున్నావే అని పారిజాతం మనసులో అనుకుంటుంటుంది. దశరథ ఏం మాట్లాడుతున్నావు అని శివనారాయణ అంటాడు. పారిజాతం జ్యోత్స్నాని లోపలికి తీసుకెళ్ళు. దీప, మీ అత్తగారు పిలుస్తున్నారు. ఎందుకు? నేను అడగలేదు. ఇప్పుడు అంత కోపం ఎందుకు పెద్దత్త? నువ్వు చిన్నపిల్ల మీదనే అంత కోపం చూపించినప్పుడు నేను ఈ మాత్రం కోపం చూపించొద్దా అంటుంది వాళ్ళ పెద్దత్తయ్య. మీ అత్తయ్య కంటే నా బాధ్యత పెద్దది. నేను నీ మేనత్తని అంటుంది. వచ్చి మీ అత్తయ్యతో మాట్లాడు అని వచ్చేస్తుంది. దీప ఒకసారి ఇలా రా కాంచన అంటుంది. దగ్గరికి తీసుకుంటుంది. ఏంటి నీ బాధ అని అడుగుతుంది. నీకు శౌర్య అంటే ఎంత ఇష్టమో నాకు తెలుసు. నీ లోపల ఏదో చాలా పెద్ద బాధ ఉంది, బాధపడుతున్నావు. ఆ బాధ ఏంటి చెప్పు అని బతిమలాడుకుంటుంది. నువ్వు ఎందుకు బాధపడుతున్నావో నాకు కార్తీక్ చెప్పినాడు అంటుంది కాంచన. దీప, వాడు చెప్తే కాదు నువ్వు చెప్తే వినాలనే ఉంది అంటుంది కాంచన. కార్తీక్ కళ్ళతో సైగ చేస్తాడు నేను చెప్పలేననేసి. బావ చెప్పాడు కదా, ఇంకా ఇద్దరిది ఒకే మాట అంటుంది దీప. మీరు ఇద్దరు ఒకే మాట మీద ఉంటారు, చెప్పరు. ఒకరి మనసు ఒకరు బాగా చదివేసినట్టున్నారు.
నిన్న ఒకటి అడుగుతాను అత్తయ్య, చెప్పు అత్తయ్య, నాకు చెప్పు అంటుంది. నాకు తెలిసిన మనిషికి ఒక విచిత్రమైన సమస్య వచ్చింది. అది ఎటు తేల్చుకోలేని పరిస్థితిలో ఉంది. అది ఏంటి అని అడుగుతుంది కాంచన. 2 ప్రాణాలున్నాయి. ఒకటి కంటికి కనిపించే ప్రాణం, ఒకటి కనిపించని ప్రాణం. ఒకటి వదులుకుంటే ఇంకొకటి వదులుకోలేని పరిస్థితి అంటుంది దీప. నా కాళ్ళు విరిగిన తర్వాత చచ్చిపోవాలనుకున్నాను. ఉయ్యాలలో ఉన్న పిల్లాడి ఏడుపు వినిపించింది. అప్పుడు కార్తీక్ కోసం బతకడం మొదలుపెట్టాను. కనిపించే ప్రాణాన్ని పోగొట్టుకుంటే కనిపించని ప్రాణం కోసం అర్థమేముంది అంటుంది కాంచన. ఓకే అండి.